హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబిక సిద్ధార్థ్కి డబ్బులు ఇచ్చి నగలిచ్చి అన్నీ పంపించడం కూడా మొత్తం లక్ష్మి చూస్తుంది. అంబిక చాలా భయపడుతూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత యమున గొడవ చేస్తూ ఉంటుంది. తను నగలు వేసుకోవటానికి బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. కానీ నగలేవి కనిపించవు. గది అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కనిపించవు. నగలు లేవని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. తను భర్త తను ప్రేమగా తన కోసం చేయించిన నగలు కనిపించకపోయేటప్పటికీ బాధపడుతూ ఉంటుంది. ఎంత వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో యమున కంగారు పడుతూ వసుధ వసుధ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైంది అంటూ వసుధ హడావిడిగా వెళ్తూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. నగలు కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది. లేదు, నేను చూడలేదు వదిన అని చెప్తూ ఉంటుంది. ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటారు. కానీ వెతికినా కనిపించకపోయేటప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ విషయం అంతా కూడా విహారీకి చెబుతూ ఉంటుంది. విహారీ, నగలు కనిపించట్లేదురా, మీ నాన్నగారు ఎంతో ప్రేమగా నాకు చేయించిన నగలు అవి కనిపించట్లేదురా అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా, ఇంట్లో పెట్టిన నగలు ఏమైపోతాయి, సరిగ్గా వెతకవా అని అడుగుతూ ఉంటాడు. చూశానురా, ఎక్కడా కనిపించలేదు అంటూ బాధగా చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు అంబిక కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలిసిపోతుందా ఏంటి అని చూస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మికి రాత్రి జరిగిందంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. అంబిక సిద్ధార్థకి నగలు ఇచ్చి పంపించిన విషయం మొత్తం గుర్తుకు వస్తూ ఉంటుంది. విహారీ గారు, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ చెబుతూ ఉంటుంది సలహా. ఇకప్పుడు లక్ష్మి ఇచ్చిన సలహాతో విహారీ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇలా ఇంట్లో నగలు కనిపించట్లేదు అని చెప్పడంతో మేము ఇప్పుడే వస్తున్నామంటూ పోలీస్ వాళ్ళందరూ కూడా బయలుదేరి ఇక విహారీ ఇంటికి కంప్లైంట్తో ఇంటికి వస్తారు. ఇంట్లో మొత్తం సర్చ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అంబిక భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అంటూ భయపడుతూ ఉంటుంది. ఇక అంబిక అసలు విషయం తెలిసిపోతుందా విహారీకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా లక్ష్మి అంబికని పట్టిస్తుందా?